గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 833. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 181 పాయింట్స్ పెరిగి 76,992 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 66 పాయింట్స్ పెరిగి 23,465 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.18% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.81% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.31% పెరిగింది. నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయి అండ్ కొత్త గవర్నమెంట్ కూడా ఫామ్ అయిపోయింది కదా. ఈ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కంప్లీట్ బడ్జెట్ సెషన్ అయితే జరగబోతున్నట్టుగా మనం ముందుగానే మాట్లాడుకున్నాం కదా. సో ఈ బడ్జెట్ సెషన్ కోసం మార్కెట్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తుంది. ఎందుకంటే ఈసారి బడ్జెట్ లోని వేరియస్ సెక్టర్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ నుంచి అనౌన్స్మెంట్స్ రావచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. దీనిలో మనం ముందుగా చూసినట్లయితే మన కంట్రీలోని పవర్ డిమాండ్ కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తున్నది కదా. ఈ డిమాండ్ ని మీట్ అవ్వాలంటే పవర్ సెక్టర్ లో క్యాపెక్స్ అయితే స్ట్రాంగ్ గా జరగాలి. సో పవర్ సెక్టర్ రిలేటెడ్ గా ఏమైనా అనౌన్స్మెంట్స్ వస్తాయేమో చూడాలి. ఈ పవర్ సెక్టర్ రిలేటెడ్ గా మనం ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కూడా. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెన్యూబుల్ ఎనర్జీ సైడ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తుంది. సో రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ రిలేటెడ్ గా కూడా బడ్జెట్ లో ఏమైనా అనౌన్స్మెంట్స్ వస్తాయేమో చూడాలి. ఈ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ రిలేటెడ్ అనౌన్స్మెంట్స్ వచ్చినట్లయితే ఈ రెన్యూబుల్ ఎనర్జీ సైడ్ వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి అయితే అది పాజిటివ్ కానున్నది. అండ్ వీటితో పాటు నిన్న మన డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు 100 days ప్లాన్ రిలేటెడ్ గా ఒక మీటింగ్ ని కండక్ట్ చేసినట్టుగా అప్డేట్స్ వచ్చాయి కదా. దీనిలో ఆయన మాట్లాడుతూ మన కంట్రీ నుంచి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా పెంచుతాం అని చెప్పి ఆయన కామెంట్ చేసినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. సో డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా కూడా ఈ బడ్జెట్ లో గవర్నమెంట్ నుంచి ఏవైనా అనౌన్స్మెంట్స్ వస్తాయేమో అన్నది మనం ట్రాక్ చేయాలి. అండ్ అలాగే రైల్వే ఇన్ఫ్రా రిలేటెడ్ గా కూడా గవర్నమెంట్ కంటిన్యూస్ గా ఫోకస్ చేస్తుంది కాబట్టి రైల్వే ఇన్ఫ్రా రిలేటెడ్ గా కూడా అనౌన్స్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. వీటితో పాటుగా ఈసారి బడ్జెట్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా ఫేమ్ 3 స్కీమ్ ని కూడా అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే నడుస్తున్నాయి. సో ఈ ఫేమ్ 3 స్కీమ్ కి 10,000 crores వరకు కూడా గవర్నమెంట్ అలోకేట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ ఫేమ్ 3 స్కీమ్ రిలేటెడ్ గా కూడా అనౌన్స్మెంట్స్ వచ్చినట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్ థీమ్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి కూడా అది పాజిటివ్ కానున్నది. ఇంకా వీటితో పాటు అదర్ సెక్టర్స్ రిలేటెడ్ గా కూడా గవర్నమెంట్ నుంచి ఏమైనా కీ అనౌన్స్మెంట్స్ వస్తాయి అన్నది మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. సో వీటిలోని ఏ సెక్టర్స్ రిలేటెడ్ గా అయినా గవర్నమెంట్ నుంచి పాజిటివ్ అనౌన్స్మెంట్స్ వచ్చినట్లయితే ఆ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ కి అది బెనిఫిట్ కానున్నది. నెక్స్ట్ డైలీ మన మార్కెట్ లోని FIDAS యొక్క యాక్టివిటీని అయితే చాలా మంది ఇన్వెస్టర్స్ ట్రాక్ చేస్తూ ఉంటారు కదా. ఎందుకంటే FIS అండ్ DAS యొక్క పార్టిసిపేషన్ మార్కెట్ లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకవేళ వీళ్ళు ఎక్కువగా బై చేసినా సెల్ చేసినా దాని యొక్క ఇంపాక్ట్ మార్కెట్ మీద పడుతుంది. సో దాంతోనే చాలా మంది ఇన్వెస్టర్స్ ఈ FIDA యాక్టివిటీని అయితే కంటిన్యూస్ గా ట్రాక్ చేస్తూ ఉంటారు. బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అంటే కోవిడ్ టైం నుంచి చూసినట్లయితే మన మార్కెట్ లో రీటైల్ పార్టిసిపేషన్ కూడా బాగానే పెరిగింది. సో ఈ DA యాక్టివిటీలో మనం చూసినట్లయితే మ్యూచువల్ ఫండ్స్ కూడా మార్కెట్ లోని బాగానే పార్టిసిపేట్ చేస్తుంటాయి కదా. కానీ ఇప్పుడు మన మార్కెట్ లోని డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క షేర్ కన్నా ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ యొక్క షేర్ అయితే బాగా పెరిగింది. డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క షేర్ 8.9% గా ఉంటే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ యొక్క షేర్ 9.5% కి పెరిగింది. సో దీన్ని బట్టి ఈక్విటీ మార్కెట్స్ లోని ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ యొక్క పార్టిసిపేషన్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా చాలా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా మనం చూసినట్లయితే ఈక్విటీ మార్కెట్ సైడ్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తుంది. దాని బిఫోర్ ఇంతలాగా ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ యొక్క పార్టిసిపేషన్ అనేది మార్కెట్ లో ఉండేది కాదు. సో ఈ పార్టిసిపేషన్ ఇంతలా పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క షేర్ కన్నా కూడా ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ యొక్క షేర్ మన మార్కెట్ లోని పెరగడం జరిగింది. మనకన్నా ముందు చూసినట్లయితే గవర్నమెంట్ యొక్క షేర్ 11.2% గా ఉంటే FPS యొక్క షేర్ 17.9% గా ఉన్నది. అండ్ ప్రైవేట్ ఇండియన్ ప్రమోటర్స్ అంటే కంపెనీస్ యొక్క ప్రమోటర్స్ ఉంటారు కదా, వీళ్ళ యొక్క షేర్ 32.7% గా ఉన్నది. ఇంకా చాలా మంది ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కి ఫ్యూచర్ లోని ఈక్విటీ మార్కెట్ సైడ్ ఇంట్రెస్ట్ పెరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇండివిజువల్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ అన్నది కమింగ్ ఇయర్స్ లో మన మార్కెట్ లో ఇంకా ఎక్కువగా పెరిగేటువంటి స్కోప్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ సెబీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయినటువంటి ఒక కంపెనీని అండ్ ఆ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి రాహుల్ గారిని సెబీ ఫర్దర్ నోటీస్ ఇష్యూ చేసేంత వరకు కూడా సెక్యూరిటీస్ మార్కెట్ లో పార్టిసిపేట్ చేయకుండా బ్యాన్ విధించడం జరిగింది. దీనికి రీజన్ ఏంటంటే ఈ సెక్యూర్ క్రెడెన్షియల్స్ అనేటువంటి కంపెనీ SME ప్లాట్ఫామ్ లోని లిస్ట్ అయి ఉండేది. ఇది 2022 అక్టోబర్ లోని మెయిన్ బోర్డ్ ప్లాట్ఫామ్ కి మైగ్రేట్ అయింది. ఈ కంపెనీ మెయిన్ బోర్డ్ ప్లాట్ఫామ్ కి మైగ్రేట్ అయిన తర్వాత ఈ కంపెనీ పైన సెబీ సుమోటోగా ఎగ్జామినేషన్ ని కండక్ట్ చేసింది. ఈ ఎగ్జామినేషన్ ఏప్రిల్ 2020 నుంచి మార్చ్ 2024 ఈ పీరియడ్ మధ్యలోని కండక్ట్ చేయడం జరిగింది. సెబీ కండక్ట్ చేసినటువంటి ఈ ఎగ్జామినేషన్ లోని ఈ కంపెనీకి చెందినటువంటి ప్రమోటర్, డైరెక్టర్స్ అండ్ అలాగే వీళ్ళ MD కి చెందినటువంటి అదర్ ఇండివిజువల్ ఎంటిటీస్ ఉంటాయి కదా, వీటికి కంపెనీ యొక్క ఫండ్స్ ని వీళ్ళు డైవర్ట్ చేసినట్టుగా బయటపడడం జరిగింది. అండ్ అంతే కాకుండా ఇన్వెస్టర్స్ యొక్క అప్రూవల్ లేకుండానే వీళ్ళు చాలా రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్
ట్రాన్సాక్షన్స్ కూడా చేసినట్లుగా బయటపడడం జరిగింది. సో ఈ విధంగా కంపెనీ యొక్క ప్రమోటర్స్ ఇన్వెస్టర్స్ ని మోసం చేస్తున్నారని చెప్పి సెబీ గుర్తించడంతోనే ఈ కంపెనీ పైన అండ్ కంపెనీ యొక్క ఎండీ పైన సెక్యూరిటీస్ మార్కెట్ లో పార్టిసిపేట్ చేయకుండా సెబీ ఇప్పుడు బ్యాన్ విధించడం జరిగింది. సో ఇలా చిన్న చిన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ లో ఏం జరుగుతుంది అన్నది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి తెలియదు కాబట్టి మార్కెట్ లో ఒకసారి ఈ కంపెనీస్ రిలేటెడ్ గా బజ్ వినబడుతుంది కదా, అటువంటి బజ్ చూసి స్టాక్ ప్రైస్ పెరుగుతుంది కదా అని చెప్పి ఏ కంపెనీలో పడితే ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఆ కంపెనీ యొక్క ప్రమోటర్స్ ఒకవేళ ఇలా చీట్ చేసినట్లయితే అల్టిమేట్ గా మనం ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బుల్ని కోల్పోయేటువంటి అవకాశం ఉన్నది. అందుకని చిన్న చిన్న కంపెనీస్ రిలేటెడ్ గా మార్కెట్ లోని బజ్ కనబడుతుంది, స్టాక్ ప్రైస్ పెరుగుతుంది కదా అని చెప్పి ఎప్పుడు కూడా కంగారు పడి ఇన్వెస్ట్ చేసేయకూడదు. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, రీసెంట్ గా వేరియస్ హోటల్స్ పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేయడంతో ఈ హోటల్స్ ఎక్స్పైర్ అయిపోయినటువంటి ప్రొడక్ట్స్ తో అనేది ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నట్టుగా బయటపడింది కదా, దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. కానీ ఇప్పుడు ముంబైలోని ఒక కేసు బయటపడింది, ఇది ఇంతకన్నా దారుణమైన కేసు. ముంబైకి చెందినటువంటి ఒక డాక్టర్ క్విక్ కామర్స్ సైట్ లోని ఎమో ఐస్ క్రీమ్స్ ని ఆర్డర్ చేయడం జరిగింది. అతను ఈ ఐస్ క్రీమ్ తింటుండగా ఏకంగా ఐస్ క్రీమ్ లోంచి ఒక మనిషికి చెందినటువంటి వేలు బయటపడిందంట. అసలు ఈ ఆర్టికల్ చదవగానే నిజంగా అదొకలా అయిపోయిందంట. అంటే ఫుడ్ తింటున్నప్పుడు మనిషికి చెందినటువంటి వేలు బయటపడితే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనిషికి చెందినటువంటి వేలు బయటపడడంతో అతను వెంటనే పోలీస్ అధికారులకి కంప్లైంట్ చేశారు. సో ప్రెసెంట్ అయితే పోలీసులు ఈ కేసుని ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ అయితే జరుపుతున్నారు. ఈ ఎమో ఐస్ క్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ థర్డ్ పార్టీ ఫెసిలిటీలోని ఈ ఐస్ క్రీమ్ ని తయారు చేయించడం జరిగిందని, ఈ ఇష్యూ బయటపడడంతో వెంటనే ఈ థర్డ్ పార్టీ ఫెసిలిటీలోని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆపేసామని, అండ్ అలాగే ఈ థర్డ్ పార్టీ ఫెసిలిటీలో తయారైన ఐస్ క్రీమ్లు బయటకు వెళ్ళి ఉంటాయి కదా, ఆ మార్కెట్ లో ఉన్నటువంటి ప్రొడక్షన్ కూడా వీళ్ళు ఆపుతున్నట్టుగా రెస్పాండ్ అయ్యారు. అండ్ పోలీసులకి ఈ కేసు రిలేటెడ్ గా ఫుల్ కోఆపరేట్ చేస్తామని చెప్పి కంపెనీ అయితే చెప్తుంది. బట్ ఏదేమైనా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకుండా మరీ కంపెనీస్ ఇంత దారుణంగా ఎందుకు తయారవుతున్నాయి అన్నది అర్థం కావట్లేదు. మరీ ఇంత దారుణంగా కస్టమర్స్ కి ఫుడ్ సర్వ్ చేసినట్లయితే కస్టమర్స్ ఆరోగ్యం ఏమైపోద్ది. అందుకని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయనటువంటి కంపెనీస్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఎవరైతే ఉంటారో వాళ్ళపైన గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటే తప్ప ఇటువంటివి ఆగేటువంటి ఆస్కారం లేదు. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మన ఇండియాలోని ఒక స్టేట్ ని ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఆ స్టేట్ ఏదని అడిగాను, దీనికి ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. అండ్ కమింగ్ టు దిస్ వీక్స్ ఫ్రైడే క్వశ్చన్, ఒక పక్షి కన్ను దాని బ్రెయిన్ కన్నా కూడా పెద్దగా ఉంటుంది, ఆ పక్షి ఏది? దీనికి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్, కేబుల్స్ అండ్ వైర్ హార్నెస్ అసెంబ్లీస్ బిజినెస్ చేసేటువంటి DCX సిస్టమ్స్ వాళ్ళకి వీళ్ళ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ కస్టమర్స్ దగ్గర నుంచి కలిపి టోటల్ గా 32 crores వర్త్ ఆర్డర్స్ వచ్చాయి. ఈ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు వేరియస్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ అండ్ వైర్ హార్నెస్ అసెంబ్లీస్ ని ఈ కస్టమర్స్ కి సప్లై చేయనున్నారు. అండ్ ఈ సప్లైస్ వీళ్ళు 12 months లో కంప్లీట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఈ 32 crores వర్త్ ఆర్డర్స్ వచ్చాయన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో DCX సిస్టమ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, కాండమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి క్యూపిడ్ వాళ్ళకి సిప్లా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు సిప్లా హెల్త్ కోసం మేల్ కాండమ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయనున్నారు. సో ఇప్పుడు సిప్లా వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ ఏదైతే వచ్చిందో ఇది ఇనిషియల్ రోల్అవుట్ ఆర్డర్ మాత్రమే అని, ఒకవేళ ఈ ఆర్డర్ సక్సెస్ అయినట్లయితే ఫ్యూచర్ లోని లాంగ్ టర్మ్ కోసం అని చెప్పి సిప్లా హెల్త్ వాళ్ళతోని వీళ్ళు పార్ట్నర్షిప్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. సో సిప్లాతో వీళ్ళు లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ చేసుకున్నారనుకోండి, వీళ్ళకి సిప్లా దగ్గర నుంచి రెగ్యులర్ ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది కదా. సో ఇది క్యూపిడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ ఇయర్ మన కంట్రీలోని ఎండలు ఎంతలా పెరిగిపోయి మనందరికీ తెలుసు కదా. ఇలా ఎండలు బాగా పెరిగిపోవడంతో చాలా మంది ఎయిర్ కండిషనర్స్ కొనుక్కుంటున్నారు. దీంతో ఎయిర్ కండిషనర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి కంపెనీ సేల్స్ కూడా బాగానే గ్రో అవుతున్నాయి. సో ఈ డిమాండ్ ఏదైతే పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని వీళ్ళు మీట్ అవ్వాలంటే వీళ్ళ ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ ఉంటాయి కదా, వాటిని అయితే అప్గ్రేడ్ చేయవలసి ఉన్నది. దీంతోనే ఇప్పుడు హెవెల్స్ వాళ్ళు వీళ్ళ గిలోట్ అండ్ శ్రీ సిటీ ఎయిర్ కండిషనర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ లోని కెపాసిటీస్ ని 15 lakh units per annum కి పెంచనున్నారు. ఈ 2 units లోని ఒక యూనిట్ లో 9 lakh unit per annum కెపాసిటీ ఉన్నట్లయితే ఇంకొక యూనిట్ లోని ప్రెసెంట్ 11.2 lakh unit per annum కెపాసిటీ ఉన్నది. ఈ కెపాసిటీస్ ని వీళ్ళు డిమాండ్ మీట్ అయ్యేందుకు గాను అప్గ్రేడ్ చేయనున్నారు. టోటల్ గా ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కోసం 50 to 60 crores అయితే ఇన్వెస్ట్మెంట్ అవుతుందని, టోటల్ గా ఇన్వెస్ట్మెంట్ ని వీళ్ళ ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారా అరేంజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ అంతేకాకుండా ఈ అడిషనల్ గా కెపాసిటీస్ ఏవైతే వీళ్ళు యాడ్ చేయబోతున్నారో అవి ఫైనాన్షియల్ ఇయర్ 25 Q4 కి కంప్లీట్ అవ్వచ్చు అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఏదైతే చేయబోతున్నారో దాని ద్వారా వీళ్ళకి కస్టమర్స్ నుంచి వచ్చేటువంటి డిమాండ్ ని మీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది హెవెల్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు.
నెక్స్ట్ నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అదానీ గ్రూప్ కి చెందినటువంటి అంబుజా సిమెంట్స్ వాళ్ళు పెన్నా సిమెంట్స్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ పెన్నా సిమెంట్ ని వీళ్ళు 10,422 crores కి అక్వైర్ చేయనున్నారు. యాక్చువల్లీ అదానీ గ్రూప్ వాళ్ళు 2028 కల్లా వీళ్ళ టోటల్ కెపాసిటీని 140 MTPA కి తీసుకెళ్లాలని చెప్పి టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. ఈ కెపాసిటీని పెంచుకునేటువంటి టార్గెట్ లో భాగంగానే ఇప్పుడు వీళ్ళు పెన్నా సిమెంట్ ని అక్వైర్ చేశారు. ఈ పెన్నా సిమెంట్ ని అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళకి ఇప్పుడు 14 MTPA కెపాసిటీ యాడ్ అవుతుంది. దీంతో వీళ్ళ టోటల్ కెపాసిటీ 89 MTPA కి రీచ్ అవునున్నది. అండ్ అంతేకాకుండా ఈ పెన్నా సిమెంట్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ రాజస్థాన్ లోని వీళ్ళ ప్రెజెన్స్ అయితే ఉన్నది. ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా అదానీ సిమెంట్స్ వాళ్ళ మార్కెట్ షేర్ పాన్ ఇండియాలోని 2% పెరగబోతున్నట్లయితే సౌత్ ఇండియాలోని వీళ్ళ మార్కెట్ షేర్ 8% పెరగనున్నది. టోటల్ గా ఈ ఎక్విజిషన్ కి ఫండింగ్ వీళ్ళ ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారా చేయనున్నారు. సో ఎక్విజిషన్ ద్వారా వీళ్ళ కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడంతో పాటు పాన్ ఇండియా లెవెల్లో వీళ్ళ ప్రెజెన్స్ ని కూడా ఇంక్రీజ్ చేసుకుంటున్నారు కదా. దీంతోనే ఈ రోజు సెషన్ లో అంబుజా సిమెంట్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి మిండా కార్పొరేషన్ వాళ్ళు తైవాన్ కి చెందినటువంటి ఆటోమోటివ్ సన్ రూఫ్ అండ్ క్లోజర్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీ అయిన HSIN చాంగ్ మిషనరీ వర్క్స్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళతోని జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ ని సైన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి 50-50 పార్ట్నర్షిప్ లోని ఒక జాయింట్ వెంచర్ ని స్టార్ట్ చేయడం ద్వారా మన ఇండియాలోని పాసింజర్ కార్స్ కి సన్ రూఫ్ అండ్ క్లోజర్ టెక్నాలజీ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయనున్నారు. దీని ద్వారా మిండా కార్ప్ వాళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఎక్స్పాండ్ అవబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఈ జాయింట్ వెంచర్ ద్వారా మిండా కార్ప్ వాళ్ళకి అడిషనల్ బిజినెస్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది మిండా కార్ప్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో మిండా కార్ప్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టెలికాం ఏఐ కంపెనీ అయినటువంటి సుబెక్స్ వాళ్ళు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఓల్డ్ వన్ అనేటువంటి ఓల్డ్ క్లాస్ ఈవెంట్ లోని పార్టిసిపేట్ చేయనున్నారు. ఈ ఈవెంట్ జూన్ 18th నుంచి 20th వరకు డెన్మార్క్ లో జరగబోతుంది. అండ్ ఈ ఈవెంట్ లోని సుబెక్స్ వాళ్ళు వీళ్ళ ఏఐ పవర్డ్ ఫ్రాడ్ డిఫెన్స్ అనేటువంటి ప్రాజెక్ట్ లో భాగంగా వీళ్ళు డిజైన్ చేసినటువంటి ఏఐ సిస్టమ్ ని డెమాన్స్ట్రేట్ చేయబోతున్నారు. దీనిలో వీళ్ళు మేజర్ గా వర్క్ చేసేటువంటి డిపార్ట్మెంట్ అయినటువంటి CSPs అంటే కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్స్ కి హెల్ప్ అయ్యే విధంగా ఈ ఏఐ టెక్ ఉందని అండ్ ఏఐ టెక్ వల్ల ఫ్రాడ్ మేనేజ్మెంట్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ లాంటి ఎన్నో సర్వీసెస్ ని బెటర్మెంట్ చేస్తుందని చెప్పి సుబెక్స్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ ఈవెంట్ లోని వీళ్ళు డిజైన్ చేసినటువంటి ఈ ప్లాట్ఫామ్ ని డెమాన్స్ట్రేట్ చేసినట్లయితే మైట్ బి కస్టమర్స్ దగ్గర నుంచి ఈ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా వీళ్ళకి మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, అది సుబెక్స్ వాళ్ళకి పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. దీంతోనే ఈ రోజు సెషన్ లో సుబెక్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఐరన్ ఫిట్టింగ్స్ అండ్ పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ వాళ్ళు ఒడిశాలోని అప్రాక్సిమేట్లీ 500 acres లోని ఒక కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనికోసం అని చెప్పి వీళ్ళు ఒక ల్యాండ్ ని కూడా అక్వైర్ చేస్తామని చెప్పి మే మంత్ లోనే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా వీళ్ళు సాఫ్రాన్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీతోని ఇప్పుడు టర్మ్ షీట్ అగ్రిమెంట్ ని సైన్ చేశారు. దీనిలో భాగంగా ఈ సాఫ్రాన్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ వాళ్ళు 525 acres ఆఫ్ ల్యాండ్ ని అక్వైర్ చేయనున్నారు. ఈ అక్వైర్ చేసేటువంటి ల్యాండ్ లోని వీళ్ళ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అయితే సెటప్ చేస్తారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని సెటప్ చేయడం ద్వారా వీళ్ళ కస్టమర్స్ దగ్గర నుంచి వస్తున్నటువంటి డిమాండ్ అయితే క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళ కెపాసిటీస్ అయితే ఎక్స్పాండ్ చేయబోతున్నారు. సో ఈ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా ల్యాండ్ ఎక్విజిషన్ జరిపారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రీసెంట్ గా సుజలాన్ వాళ్ళ ఇండిపెండెంట్ డైరెక్టర్ అయినటువంటి మార్క్ గారు కంపెనీ నుంచి రిజైన్ చేస్తూ సుజలాన్ వాళ్ళు కార్పొరేట్ గవర్నెన్స్ ని సరిగ్గా ఫాలో అవ్వట్లేదని చాలా రోజులుగా కంపెనీ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి అండ్ అలాగే MD కి కూడా ఈ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ రిలేటెడ్ గా ఇన్ఫార్మ్ చేసినా కూడా వీళ్ళు ఎటువంటి స్టెప్స్ తీసుకోలేదని, దీంతోనే ఆయన రిజైన్ చేస్తున్నట్టుగా రిజిగ్నేషన్ లెటర్ లో మెన్షన్ చేశారు కదా. ఈ అప్డేట్ రావడంతో ఆ టైంలో సుజలాన్ స్టాక్ లో కూడా మనం ప్రెషర్ చూసాం. సో ఈ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూని సార్ట్అవుట్ చేసుకునేందుకు గాను ఇప్పుడు సుజలాన్ యొక్క చైర్మన్ అయినటువంటి వినోద్ గారు అండ్ ఆడిటింగ్ కమిటీ యొక్క చైర్మన్ అయినటువంటి గౌతమ్ గారు కూడా ఈ రెస్పాన్సిబిలిటీని తీసుకున్నట్టుగా, దీనిలో భాగంగా వీళ్ళిప్పుడు వీళ్ళ కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ గా ఒక రివ్యూని కండక్ట్ చేసేందుకు గాను కైతన్ అండ్ కో అనేటువంటి ఒక లా ఫర్మ్ అయితే వీళ్ళు అపాయింట్ చేయడం జరిగింది. కంపెనీ అయితే కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ గా హైయెస్ట్ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేయడానికి కమిట్ అయి ఉన్నదని, దీనికోసం అని చెప్పి ఇప్పుడు ఈ లా ఫర్మ్ ని కూడా అపాయింట్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు నెక్స్ట్ 3 years లోని మన ఇండియాలోని 1500 to 18 crores వీళ్ళ కెపాసిటీస్ ఎక్స్పాన్షన్ పైన ఇన్వెస్ట్ చేయబోతున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ లోని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దీంతో ఎక్స్చేంజెస్ డిక్సన్ టెక్నాలజీస్ ని ఈ ఆర్టికల్ రిలేటెడ్ గా క్లారిఫికేషన్ అడిగేసరికి దీనికి డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ వీళ్ళు ఇయర్లీ యావరేజ్ గా కెపాసిటీ ఎక్స్పాన్షన్ పైన 500 to 600 crores వరకు కూడా ఇన్వెస్ట్ చేస్తామని అండ్ అలాగే కంపెనీ ఎప్పటికప్పుడు బిజినెస్ గ్రోత్ ఆపర్చునిటీస్ కోసం వేరియస్ ఆప్షన్స్ ని కూడా ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ప్రెసెంట్ అయితే స్టాక్ ఎక్స్చేంజెస్ కి డిస్క్లోజ్ చేసేలాంటి స్పెసిఫిక్ బిజినెస్ ఆపర్చునిటీ రిలేటెడ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కంపెనీ దగ్గర లేదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళు నెక్స్ట్ 3 years లోనే 1800 crores వరకు కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయొచ్చు అని చెప్పి న్యూస్ వచ్చింది కదా. సో వీళ్ళు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గా అంటే 500 to 600 crores అంటున్నారంటే ఇయర్లీ ఆల్మోస్ట్ 3 years లో మనం చూసుకుంటే 1500 to 1800 crores వరకు కూడా వీళ్ళ కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో బిజినెస్ గ్రోత్ ఆపర్చునిటీస్ రిలేటెడ్ గా వీళ్ళు వేరియస్ ఆప్షన్స్ ని
ఇవాల్యుయేట్ చేస్తున్నాం అని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో డిక్సన్ టెక్నాలజీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ లూపిన్ వాళ్ళు రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ నాగపూర్ ఇంజెక్టబుల్ ఫెసిలిటీలోని USFDA వాళ్ళు ఈ జూన్ 10th నుంచి జూన్ 13th మధ్యన ఇన్స్పెక్షన్ ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ ఇప్పుడు క్లోజ్ అయిందని, దీనిలో భాగంగా కంపెనీకి USFDA ఫామ్ 483 ని ఇష్యూ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇన్స్పెక్షన్ లోని వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి ఎటువంటి అబ్జర్వేషన్స్ రాలేదు కాబట్టి అది లూపిన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో EAH అసోసియేటెడ్ హోటల్స్ వాళ్ళ బోర్డు మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే EAH అసోసియేటెడ్ హోటల్స్ యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి మరొక షేర్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయబోతున్నారు. అండ్ ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు జూలై 29th గా ఫిక్స్ చేయడం జరిగింది. ఇంకా ఈ బోనస్ ఇష్యూకి వీళ్ళ షేర్ హోల్డర్స్ అప్రూవల్ రావాలి. వీళ్ళ దగ్గర నుంచి ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి తమిళనాడు ఫైబర్ నెట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 24 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ రిలేటెడ్ వర్క్స్ చేయడంతో పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా ఆఫర్ చేయనున్నారు. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో రైల్టెల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా వాళ్ళ బోర్డు వీళ్ళ వెండర్స్ అయినటువంటి నోకియా సొల్యూషన్స్ అండ్ నెట్వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి అండ్ అలాగే ఎరిక్సన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ లోని 166 crore షేర్స్ ని ఈచ్ షేర్ ₹14.80 చొప్పున అలాట్ చేసేందుకు గాను అప్రూవ్ చేయడం జరిగింది. ఈ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా వీళ్ళ వెండర్స్ కి ఏదైతే షేర్స్ ని అలాట్ చేస్తున్నారో దీని ద్వారా వోడాఫోన్ ఐడియా వాళ్ళు ఈ రెండు కంపెనీస్ కి వీళ్ళ లాంగ్ టర్మ్ అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోబోతున్నట్టుగా వీళ్ళ బోర్డు అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా ఈ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ కి వీళ్ళ షేర్ హోల్డర్స్ అప్రూవల్ రావాల్సి ఉన్నది. నెక్స్ట్ ఇండస్ టవర్స్ లోని వోడాఫోన్ గ్రూప్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి $2.3 billion వర్త్ స్టేక్ ని నెక్స్ట్ వీక్ లో సెల్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ స్టేక్ సేల్ రిలేటెడ్ గా ఆల్రెడీ వోడాఫోన్ గ్రూప్ వాళ్ళు బ్యాంక్ ఆఫ్ అమెరికా, మోర్గన్ స్టాన్లీ అండ్ BNP పరిబాస్ వాళ్ళని కూడా హైర్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ ఈ రోజు రిపోర్ట్ చేయడం జరిగింది. చూడాలి నెక్స్ట్ వీక్ లోని వోడాఫోన్ గ్రూప్ వాళ్ళు ఇండస్ టవర్స్ లో వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి ఈ స్టేక్ ని సెల్ చేస్తారా లేదా అన్నది, ఒకవేళ వీళ్ళు సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఈ స్టేక్ ఎవరు ఎక్వైర్ చేస్తారన్నది కూడా మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ 4-wheeler మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి హ్యుందాయ్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఇండియాలోని వాళ్ళ కంపెనీని IPOకి తీసుకురాబోతున్నట్టుగా చాలా రోజుల నుంచి న్యూస్ అప్డేట్ సర్క్యులేట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఈ IPO కోసం అని చెప్పి వీళ్ళు త్వరలోనే DRHP ని ఫైల్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, ఈ IPO ద్వారా వీళ్ళు 14.2 million షేర్స్ ని సెల్ చేసి 25,000 crores ఫండ్ రైజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్ షేర్ చేస్తున్నాయి. సో ఇప్పుడు మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి చూడాలి త్వరలోనే హ్యుందాయ్ మోటార్స్ IPO వస్తుందేమో. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.